అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 111 హాస్నిని కలిసిన రాజేంద్ర. ఇక స్టోరీకి వెళ్తే హాస్ని కీర్తితో కలిసి అనాథాశ్రమానికి వెళ్ళింది. అక్కడికి మహేంద్ర తన తండ్రి రాజేంద్రతో కలిసి వస్తాడు. అది చూసిన హాస్ని ఆశ్చర్యపోతుంది. వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారో అర్థం కాక వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది. రాజేంద్ర వాళ్ళకి ఎదురుగా వెళ్ళిన ఆశ్రమం ఇన్ఛార్జ్, మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీలాంటి పెద్దవాళ్ళు ఇక్కడికి రావడం ఈ పిల్లల అదృష్టం అని రాజేంద్రని పొగుడుతూ అన్నాడు. ఇన్ఛార్జ్ మాటలకు నవ్వుతూ అతన్ని పలకరించి ఆశ్రమంలో ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకువచ్చినవన్నీ ఆ పిల్లలకి పంచిపెట్టారు రాజేంద్ర మహేంద్ర. వాళ్ళిచ్చిన గిఫ్ట్స్ని చాక్లెట్స్ని తీసుకొని ఆ పిల్లలందరూ చాలా ఆనందపడ్డారు. వాళ్ళు పిల్లలకి గిఫ్ట్స్ ఇవ్వడం చూసిన కీర్తి, ఇతనికి మనుషుల్ని చంపడమే అనుకున్నాను, ఇలా దాన ధర్మాలు చేయడం కూడా వచ్చా అని వెటకారంగా అంది. అలాగనే ఎందుకు అనుకోవాలి? ప్రతి సంవత్సరం వివిఆర్ గ్రూప్ నుంచి ఎన్నో అనాథ శరణాలయాలకి డొనేషన్స్ వెళ్తాయి. బహుశా వీళ్ళు కూడా అందుకే వచ్చారేమో, ఎవరికి తెలుసు అని క్యాజువల్గా అంది హాస్ని. కానీ మనసులో మాత్రం తాను చేసే అన్ని తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికో లేదా తప్పించుకోవడానికో పనికొస్తుందని ఇలా పనులు చేస్తున్నాడు అని కోపంగా అనుకుంది హాస్ని. వాళ్ళని అక్కడ చూసిన హాస్నికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అనిపించలేదు. ముఖ్యంగా వాళ్ళ వలన విరాట్కి ప్రమాదం ఉందని తెలిసిన దగ్గర నుంచి రాజేంద్ర మహేంద్రల్ని చూడటానికి కూడా హాస్ని ఇష్టపడట్లేదు. పిల్లలందరికీ గిఫ్ట్స్ ఇచ్చాక తండ్రితో పాటు ఆశ్రమం లోపలికి వెళ్తున్న మహేంద్ర అక్కడే ఉన్న హాస్నిని చూసి నవ్వాడు. అతను నవ్వడం చూడగానే షాక్ అయిన హాస్ని ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ఇబ్బందిగా ఫేస్ పెట్టింది. ఆమెను చూసిన మహేంద్ర తన దగ్గరికి వెళ్ళాలనుకునే అంతలో ఇన్ఛార్జ్ రావడంతో అతనితో మాట్లాడుతూ అక్కడే నిలబడ్డాడు. వీడేంటి, ఒకప్పుడు ప్రేమిస్తున్నానని వెంటపడితే తిరిగి కూడా చూడలేదు, ఇప్పుడేమో క్లోజప్ ఆడిస్తున్నాడు అని కోపంగా అంది కీర్తి. షటప్ అంటూ తన ముందున్న పెయింట్ డబ్బాలో కలర్స్ని కలుపుతూ అంది హాస్ని. విరాట్ కోపం తెలిసిన కీర్తి, హాస్ని నువ్వు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మహేంద్రతో మాట్లాడినా చూసినా విరాట్ సార్కి తెలిస్తే అనవసరమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మొన్న కావ్య ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసుగా అని ఆమెను ముందే హెచ్చరించింది. కీర్తి మాటలు వినగానే హాస్ని భయపడిపోయింది. ఇప్పుడు మహేంద్ర వచ్చి పలకరిస్తే ఏం చేయాలి అని చేతులు నలిపేసుకుంది. ఒడ్డున పడ్డ చేపలా కొట్టుకుంటూ, భగవంతుడా ఎందుకయ్యా నాకు ఈ పరీక్ష అని మనసులోనే దీనంగా దేవుణ్ణి వేడుకుంది. కామ్గా ఉన్న హాస్ని కదిలిస్తూ, ఏంటి అలా చూస్తున్నావు? ఒకవేళ నువ్వు నా మాట కాదని ఆ మహేంద్రతో మాట్లాడితే నేను విరాట్కి కాల్ చేసి చెప్తాను అని అంటున్న కీర్తిని కోపంగా చూస్తూ తన ముందున్న పెయింట్ డబ్బాలో పెయింటింగ్ని తీసి కీర్తి మొహం నిండా పూసింది హాస్ని. హాస్ని నుంచి తప్పించుకుంటూ, ఇడియట్ ఏం చేస్తున్నావే, వదలవే తల్లి అని హాస్నిని నెట్టేసి తన ఫేస్ మీద ఉన్న పెయింటింగ్ చూసుకొని ఏడుపు మొహం పెట్టింది కీర్తి. ఏడుపు ఫేస్ పెట్టిన కీర్తిని చూసి గట్టిగా నవ్వింది హాస్ని. హాస్ని తనని చూసి నవ్విందన్న ఉక్రోషంతో తన ముందున్న పెయింట్ డబ్బాల నుంచి పెయింట్ తీసుకొని హాస్నికి పోయడానికి ట్రై చేసింది కీర్తి. కీర్తి పనిని ముందే గ్రహించిన హాస్ని అక్కడి నుంచి పరిగెత్తింది. హాస్ని మర్యాదగా ఆగు, దొరికావంటే చంపేస్తా అని హాస్ని వెంట పడింది కీర్తి. నీకు ధైర్యం ఉంటే నన్ను పట్టుకొని ఆ పెయింటింగ్ పుయ్యవే అని వెనక్కి తిరిగిన కీర్తి వైపు చూసిన హాస్ని కోపంగా తన మీదకు పరిగెత్తుకుంటూ వస్తున్న కీర్తిని చూడగానే తన పరుగులో వేగం పెంచింది. కొంచెం దూరం ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చిన హాస్ని వెనక్కి తిరిగి కీర్తి వస్తుందేమోనని చూస్తూ ముందున్న మహేంద్రని చూసుకోగా నేరుగా వెళ్ళి మహేంద్రకి డాష్ ఇచ్చింది. కింద పడిపోతున్న హాస్ని నిలదొక్కుకొని ఎదురుగా ఉన్న మహేంద్రని చూడగానే స్టన్ అయిపోయింది. మహేంద్ర వైపు కంగారుగా చూస్తూ, సారీ మహేంద్ర గారు అని ఇబ్బందిగా అంది. ఆమె కంగారుని చూసి నవ్వుతూ, ఏమైంది హాస్ని, ఎందుకలా ఫాస్ట్గా పరిగెత్తుతున్నావు, కింద పడిపోతే అని అన్నాడు మహేంద్ర. అతని మాటలకు ఉక్రోషంగా, పడిపోవడానికి నేనేమో చిన్నపిల్లనా అని హాస్ని అనగానే, ఏమో నాకు పెద్దగా తేడా కనిపించడం లేదు అని నవ్వుతూ అన్నాడు మహేంద్ర. మహేంద్ర మాటలకి ముందు కోపం వచ్చిన తర్వాత సిగ్గుతో తలదిగిరుకుంటూ, అవును మీరిద్దరూ ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తారా? ఈ ఆశ్రమానికి చాలా ఫండ్స్ ఇస్తారని ఇక్కడ ఇందాక స్టాఫ్ అనుకుంటే విన్నాను, నిజమేనా అని అడిగింది హాస్ని. అవును, ఎవ్రీ ఇయర్ నేను డాడీ ఇక్కడికి వస్తాం, కానీ నేను ఇక్కడ కలుస్తానని నన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు హాస్ని. నీ ఫ్రెండ్స్తో వచ్చావా
అని నవ్వుతూ అన్నాడు మహేంద్ర. యా, లాస్ట్ మినిట్లో కాలేజ్ ఫ్రెండ్స్ వెళ్దామనేసరికి ఇక్కడికి వచ్చాను అని చెప్పింది హాస్ని. హాస్ని వైపు ఆరాధనగా చూస్తూ, నాకు నీలో నచ్చేది ఈ కైండ్నెస్సే హాస్ని, నీలాంటి అమ్మాయిని చూడటం చాలా అరుదు అని అన్నాడు. మహేంద్ర మాటలకు ఇబ్బంది పడుతూ, మీరు కూడా తక్కువేం కాదులే మహేంద్ర గారు అని నింది హాస్ని. ప్రతి ఒక్కరిని ఒకేలా చూసే హాస్ని అతని మాటల్లోనే అర్థాన్ని గ్రహించలేకపోయింది. ఇంతకీ మా అన్నయ్య ఎలా ఉన్నాడు అని అడిగిన మహేంద్ర అడిగిన క్వశ్చన్కి హాస్ని బాగున్నారు అని చెప్పింది. కానీ వాళ్ళిద్దరూ కలిసిన ప్రతిసారి మహేంద్ర ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతాడో, రోజు ఆఫీస్లో కలుసుకుంటూనే ఉండి మళ్ళీ తనని ప్రత్యేకంగా అడగడం ఎందుకు ఆమెకి ఇప్పటికే అర్థం కాలేదు. విరాట్తో పెళ్ళైనప్పటి నుంచి మహేంద్రకి తనకి మధ్య ఈ 2 మాటలు తప్ప మరొక మాట ఉండదు. ఎక్కడ కలిసినా హాస్నిని విరాట్ తనని ఎందుకు పెళ్లి చేసుకున్నాడని మహేంద్ర అడగలేదు. మహేంద్ర కూడా ఆమెకి ఎప్పుడూ వివరంగా చెప్పలేదు. కొద్దిసేపటి మౌనం తర్వాత, ఆ రోజు మ్యాన్షన్లో మన ఇద్దరిని అలా చూసి మా అన్నయ్యకు చాలా కోపం వచ్చినట్టు అనిపించింది. నేను వెళ్ళాక ఏమైనా అన్నారా అని కొంచెం ఇబ్బందిగా అడిగాడు మహేంద్ర. అతని మాటలకు డౌట్గా చూస్తూ, అసలు మీకెందుకు ఆ డౌట్ వచ్చింది అని అడిగింది హాస్ని. హాస్ని మాటలకి కొంచెం తడబడుతూ, అంటే మా అన్నయ్య ఫేస్లో ఎందుకో కొంచెం కోపం కనిపించింది, అందుకే అలా అన్నాను అని తడబడుతూ అన్నాడు మహేంద్ర. కానీ హాస్ని అతని మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా, మీ అన్నయ్యకుంది కోపం కాదు, ఆయన పుట్టడమే అలా పుట్టాడు, మీరేదో ఊహించుకొని అనవసరంగా ఫీల్ అవ్వకండి, విరాట్ గారు నేను ఆ మ్యాటర్ ఎప్పుడో మర్చిపోయాం అని అంది హాస్ని. విరాట్ కేవలం పొసెసివ్నెస్తో అలా బిహేవ్ చేస్తాడని హాస్నికి తెలుసు. అందుకే విరాట్ని వేరొకరి ముందు చులకన చేయడానికి ఆమె ఇష్టపడలేదు. హాస్ని మాటలకు కొంచెం షాక్ అయిన మహేంద్ర ఆమె వైపు సూటిగా చూస్తూ, హాస్ని, నీకు నిజంగా మా అన్నయ్య అంటే ఇష్టమేనా అని అడిగాడు. మహేంద్ర మాటలకి షాక్ అయ్యి, అదేంటి అలా అడుగుతున్నారు అని కొంచెం ఇబ్బందిగా అంది హాస్ని. కానీ మహేంద్ర మాత్రం సూటిగానే చూస్తూ, నువ్వు మా అన్నయ్యతో హ్యాపీగా ఉన్నావో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాను, అందుకే అడుగుతున్నాను, చెప్పు హాస్ని, మీరిద్దరూ హ్యాపీగానే ఉన్నారా అని అడిగాడు. హాస్ని చిన్నగా నవ్వుతూ, అందరికీ అన్నీ దక్కవు కదా మహేంద్ర గారు, ఇది లైఫ్, ఉన్న దాంట్లో సర్దుకోవాలి, ఎవరి లైఫ్లో ఎవరుంటారో ఏం చెప్పగలం అని అంది హాస్ని. కానీ అన్నీ కోల్పోయినట్టు తను ఎందుకు అలా మాట్లాడిందో అతనికి కూడా అర్థం కాలేదు. మహేంద్ర రియాక్ట్ అయ్యేలోపే వాళ్ళ దగ్గరికి వస్తున్నాం రాజేంద్ర, ఏంటి మహేంద్ర అక్కడే ఆగిపోయావు, నీకోసం వెతుకుతున్నాను అంటూ అక్కడికి వచ్చి పక్కనే ఉన్న హాస్నిని చూసి ఆశ్చర్యపోయాడు. హాస్ని, నువ్వెప్పుడికి వచ్చావు అని ఆశ్చర్యంగా అడిగాడు రాజేంద్ర. రాజేంద్రాని చూడగానే కొంచెం భయంగా అనిపించినా అది బయటకు కనిపించకుండా కవర్ చేసుకుంటూ, హలో మావయ్య గారు అని అంటున్న హాస్ని మాటలు పూర్తి కాకుండానే, హాస్ని అని పక్క నుండి ఎవరో గట్టిగా పిలవటంతో పక్కకు తిరిగి చూసింది హాస్ని. రాజేంద్ర కూడా ఆమెను పిలిచిన వాళ్ళ వైపు చూసి, నువ్వు మీ యూనివర్సిటీ నుంచి వాలంటీర్గా వర్క్ చేయడానికి వచ్చావా అని అడిగాడు. అవును మావయ్య అని చెప్పింది హాస్ని. వెంటనే రాజేంద్ర మహేంద్ర వైపు తిరిగి, మహేంద్ర, నువ్వు వెళ్ళి ఇన్ఛార్జ్ని కలిసిరా, నీతో ఏదో మాట్లాడాలంటున్నాడు, అందుకే నీకోసం వెతుక్కుంటూ వచ్చాను అని అన్నాడు. ఓ అలాగా, సరే డాడీ అని చెప్పి హాస్ని వైపు తిరిగి, మళ్ళీ కలుస్తాను హాస్ని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మహేంద్ర. మహేంద్ర వెళ్ళిపోయాక, మావయ్య గారు నేను కూడా వెళ్ళి నా వర్క్ చేసుకుంటాను అని అనగానే, ఆగమ్మ హాస్ని అని పిలిచాడు రాజేంద్ర. అతని పిలుపుకి ఆగి ఏంటి అన్నట్లు చూస్తున్న హాస్నితో, నేను నీతో కొంచెం మాట్లాడాలి అని అనగానే ఆశ్చర్యపోయింది హాస్ని. ఇతను నాతో ఏం మాట్లాడాలి, నాకు ఇతనికి మాటలేముంటాయి అని కంగారుగా అనుకుంది హాస్ని. హాస్ని, నేను ఒక మాట అడుగుతాను, చెప్పు, విరాట్ హెల్త్ బాగానే ఉంటుందా? ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ వచ్చాయని నేను విన్నాను, నిజమేనా అని అడిగాడు రాజేంద్ర. రాజేంద్ర మాటలకు హాస్ని చాలా షాక్ అయింది. విరాట్ గారికి హెల్త్ బాగాలేకపోవడం ఏంటి, ఆయన చాలా హెల్తీగా ఉన్నారు కదా, ఇతను ఇలా అంటున్నాడేంటి అని కంగారుగా అనుకుంటూ, అదేం లేదు మావయ్య గారు, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు, విరాట్ గారు చాలా బాగున్నారు అని నింది హాస్ని. నిజంగా రాజేంద్ర విరాట్ని ఏమైనా చేయాలనుకుంటే ఈ పాటికి విరాట్ చేతిలో రాజేంద్ర ఎప్పుడో చచ్చి ఉండేవాడు అని మనసులోనే కసిగా తిట్టుకుంది హాస్ని. కానీ హాస్ని మాటల్ని అస్సలు పట్టించుకోనట్లు,
నేను లాస్ట్ టైం మ్యాన్షన్కి వచ్చినప్పుడు కూడా విరాట్ అంత హెల్తీగా కనిపించలేదమ్మా. కానీ వారిని అడిగే ధైర్యం నాకు లేదు. అడిగినా చెప్పడు అని ఒక సెకండ్ ఆగి, విరాట్కి బుల్లెట్ తగిలిందని నాకు తెలుసు. వాడు ఎంత దాచినా వాడి విషయాలన్నీ నాకు తెలుస్తాయి అని అన్నాడు రాజేంద్ర. రాజేంద్ర మాటలకి హాస్నికి తల తిరిగినట్లు అనిపించింది. విరాట్కి బుల్లెట్ తగిలిన విషయం అతనికి ఎలా తెలుసు? అంటే నిజంగానే విరాట్ మీద అటాక్ చేయించింది రాజేంద్రేనా అని భయపడింది. హాస్ని ఇంకా మౌనంగానే ఉండటంతో చిన్నగా నిట్టూరుస్తూ, వాడు నా అన్నకి ఉన్న ఒకే ఒక కొడుకు. నేను కాకపోతే వాడి గురించి ఇంకెవరు పట్టించుకుంటారు? వాడు ఈ మధ్య ప్రమాదాలకి ఎక్కువగా ఎదురవుతున్నాడు అని నాకు కూడా తెలుసు. నిజమే కదా అని అన్నాడు రాజేంద్ర. రాజేంద్ర మాటలకి హాస్ని ఏం మాట్లాడలేదు. కానీ రాజేంద్ర మాట్లాడే ప్రతి మాటలోనూ అతను ఆమెని వార్న్ చేస్తున్నట్లు అనిపించింది. విరాట్కి అతనికి మాటలు లేకపోయినా విరాట్ చుట్టూ జరిగే ప్రతి విషయం రాజేంద్రకి తెలుస్తుందన్న హాస్నికి పూర్తిగా అర్థమైంది. ఖచ్చితంగా విరాట్ చుట్టూ రాజేంద్ర తన మనుషుల్ని అరేంజ్ చేశాడని అనుకుంది. రాజేంద్ర ఇంత క్రూయల్గా ఉండబట్టే హోటల్ ఇన్సిడెంట్ తర్వాత విరాట్ నేరుగా రాజేంద్ర అని అనుమానించాడు అని అనుకుంది హాస్ని. కానీ ఇలాంటి వ్యక్తి ఆశ్రమానికి వచ్చి ఫుడ్ డొనేట్ చేసేంత మనసు ఉందంటే హాస్నికి అస్సలు నమ్మాలనిపించలేదు. హాస్ని ఇలా ఆలోచనలో ఉంటే ఆమెను పట్టించుకోకుండా తన మానన తాను చెప్పుకుంటూ పోతూ ఉన్నాడు రాజేంద్ర. విరాట్ ఇంత గొప్పగా ఎదగడం ఈ కళ్ళతో చూశానమ్మా. కానీ ఇప్పుడు గొడవ పడుతూ ప్రమాదాలకు ఎదురు వెళ్ళడం నచ్చట్లేదు. వాడికి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కాస్త వాడి భార్యగా నువ్వే వాడికి అర్థమయ్యేలా చెప్పు అని విరాట్ మీద ఎంతో ప్రేమ ఉన్నట్లు విరాట్ గురించి తను కంగారు పడుతున్నట్లు చెప్పాడు రాజేంద్ర. రాజేంద్ర మాటలకి ఒక్కసారిగా ఉలిక్కిపడింది హాస్ని. అతని ముందు ప్రొఫెషనల్ యాక్టర్స్ కూడా పనికిరారు అనుకుంది. కోపంగా లోపల పళ్ళు నూరుకుంటూ అతని క్రూరమైన మనస్తత్వాన్ని అంచనా వేయడానికి ట్రై చేసింది హాస్ని. ఎంతసేపటికి హాస్ని మాట్లాడకపోవడం చూసి, నువ్వు నా మాటలు వింటున్నావా హాస్ని? దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడిగాడు రాజేంద్ర. ఏం లేదు మామయ్య గారు, మీరు చెప్పే మాటల గురించి ఆలోచిస్తున్నాను. కానీ మీరు అంటున్నట్లు విరాట్ గారి హెల్త్లో కానీ ప్రవర్తనలో కానీ నాకు ఎలాంటి తేడా కనిపించలేదు. నాతో కూడా చాలా బాగున్నారు, నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని నవ్వి, కానీ మీరు చెప్పింది నేను విరాట్ గారికి చెప్తాను మావయ్య గారు. ఇక మీదట విరాట్ గారిని జాగ్రత్తగా ఉండమంటాను అని అమాయకంగా మొహం పెట్టింది హాస్ని. తన మాటల్ని హాస్ని విన్నదన్న ఆనందంతో, నీకు వాడి గురించి పెద్దగా తెలియదు కాబట్టి చెప్తున్నాను. మా అన్నయ్య చనిపోయాడు కాబట్టి అన్నయ్య స్థానంలో నేను తన తండ్రిగా వాడికి అన్నీ నేర్పించాలి. అందుకే వాడు చేసే ప్రతి పని నేను తెలుసుకుంటాను. ఏం చేస్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ప్రతిదీ నాకు తెలుసమ్మా. నాకు తెలియకుండా ఒక్క అడుగు కూడా వాడు వేయలేడు అని చెప్పి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజేంద్ర. రాజేంద్ర వెళ్ళిపోగానే కోపంగా పిడికిల్ని బిగించింది హాస్ని. రాజేంద్ర మాటల ప్రకారం ఖచ్చితంగా విరాట్ చుట్టూ అతని మనుషుల్ని ఏర్పాటు చేశాడని హాస్నికి అర్థమైంది. విరాట్ ప్రతి కదలిక అతనికి తెలుసు అని అంటున్నాడంటే ఖచ్చితంగా విరాట్కి ఏదో హాని పెట్టాలని చూస్తున్నాడు. ఇది నాకు అర్థమైంది అని హాస్ని చాలా కంగారు పడింది. ఆలోచనలో ఉన్న హాస్ని కదిలిస్తూ, హాస్ని అని గట్టిగా పిలిచాడు మహేంద్ర. అని ఉలిక్కి పడినట్టే పలికిన హాస్ని చూసి, ఏమైంది, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు, మా డాడీ వెళ్ళిపోయారా అని అడిగాడు మహేంద్ర. తనకు పట్టిన చెమటలను తుడుచుకుంటూ, ఇప్పుడే వెళ్ళిపోయారు అని హాస్ని అనగానే, ఆయన వెళ్ళిపోయాక కూడా ఇక్కడ నిలబడి నీలో నువ్వే ఏం మాట్లాడుకుంటున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు మహేంద్ర. మహేంద్ర మాటలకు కంగారుగా, అయ్యో మనసులో అనుకుంటున్నవన్నీ బయటకు అనేసానా అని చాలా టెన్షన్ పడింది హాస్ని. హాస్ని అనుకుంటున్న మాటలు నిజంగానే మహేంద్ర విన్నాడా? రాజేంద్ర తన మాటలతో హాస్నిని భయపెట్టాలనుకున్నాడా? లేదా నిజంగానే విరాట్కి ఏదైనా ప్రమాదం తలపెట్టాలని చూస్తున్నాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.